నిజం చెప్పాలంటే నార్మల్ గా బిగ్ బాస్ హౌస్ కాకుండా ఇంట్లో అయినా సరే ఒకరికి ఇబ్బంది కలుగుతుందిరా నా వల్ల అంటే మనం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మీరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు అంటే కామన్ హౌస్. ఇతను చెప్పారు కానీ మీరు నామినేట్ అయ్యారు. నేను ఇతను పాయింట్స్ ఒప్పుకున్నా సరే మిమ్మల్ని అయితే నేను నామినేట్ చెయ్యట్లేదు. ఇక్కడ తనుజ గారు అరే నీ అబ్బా మేము డిసైడ్ చేస్తాము మాకు తెలుసు కదా అంటే ఓనర్స్ అనేది మేము మా ఇష్టం బట్టి జరగాలి. మేము ఏం చెప్తే అది మీరు చెయ్యాలి. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ ఉంది ఏంట్రా? లేదు కదా సరే నేను అక్కడ మాట్లాడుతున్నా సరే మాట్లాడు బాబు పక్కకి ఆడుకోమ్మా మాట్లాడే పని ఉంది. వాయిస్ రేజ్ చేయండి. నేను పొద్దున్న టాలరేట్ చేస్తున్నా మాట్లాడండి. నిన్న కూడా టాలరేట్ చేశా. మధ్యలో ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? అరవద్దు. చాలా తప్పు మీరు మాట్లాడేది అర్థమైంది. మధ్యాహ్నం ఇలా బిహేవ్ చేశారు. లాంగ్వేజ్ గురించి నా మాటల గురించి మీరు మాట్లాడాల్సిన రైట్ లేదు. తనుజ గారిని చెప్తుంటే మీరు మాట్లాడక ఆపండి సార్ అని రూష్ వెళ్ళిపోయారు అక్కడ ర్యాష్ గా. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ అది ఇప్పుడు అర్థమవుతుంది. ఎంతమంది చెప్తున్నాము మీ బిహేవియర్ చెక్ చేసుకోండి. మేము ఓనర్స్ మీరు ఓనర్ అర్థం కాక చేతిలో అయితే పెడతారు. మిగతా నలుగురు కూడా వాడి చేతిలో పెడితే 5గురు నామినేషన్ అంటే 5గురు డేంజర్ జోన్ లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు మంచి ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఒక్కతరికే పద్దాకు చుట్టే సరిపోయేది కదా. 5గురు నామినేట్ పడగొట్టారు. ఇది ఇక్కడ మీరు కేక్ వినకూడదని డీసెన్సీ ఉండక్కర్లా, చెవులు మూసుకోవాలి అని జ్ఞానం ఉండక్కర్లా. ప్రాబ్లం ఉండదు. ఆయన వచ్చి నాతో మాట్లాడతాను. కెన్ ఐ టాక్ అన్నారు. నో అన్న. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి? వెళ్ళవయ్యా వెళ్ళు. పర్పసెస్ ఇస్తున్నాము. ప్లీజ్ చాయ్ ఇవ్వండి. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. అది సంజన గారు కావాలి. నీకు తెలుసా 100% సంజన గారు ఉంటారు. కాదబ్బా బాబు. అయ్యో రామా నాకు ఐడియా తక్కువలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సో స్వీట్. గుడ్ పోయింది. మరి గుడ్డు పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేం కదమ్మా. నువ్వు కాదు మీరు ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అని చెప్పి అఫీషియల్ గా తీసుకెళ్ళంటే అవ్వకపోతుండే. అది టెంప్ట్ అయిన ఎగ్గే కదా. చెప్పు. రే 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 ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఒకవేళ నా వరకు ప్రాబ్లం వస్తే ఐ నో వాట్ టు టాక్. నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలో నాకు తెలుసు. ఒక నాగర్ సార్ అడిగితే నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఐ డైరెక్ట్లీ టాక్ విత్. నువ్వు అసలు ఈ విషయంలో కూల్ గా ఉండు. ఇప్పటికి బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు.